మనల్ని అన్యాయం చేయాలో, హతమార్చాలో, నాశనం చేయాలో, అంటే ఏ విధంగా ఎలాంటి ప్లాన్స్, ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి తెలివితేటలు ఉపయోగిస్తారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. రాజుగారు ఆయన్ని ప్రేమించడం ఏంటి, వీళ్ళంతా కలిపి ఆయన్ని చంపేయాలనుకోవటం ఏంటి? సరే అనుకున్నారు, రాజుగారి దగ్గరికి వచ్చారు, ఒక ఆర్డర్ పాస్ చేయించారు. ఎవరైనా మీ దగ్గర తప్ప, రాజుగారైనా తమరి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఏ మనవి చేయకూడదు, చేస్తే వారిని సింహబోన్లో వేసేయాలి. అది చట్టం. ఒక ఆర్డర్ పాస్ చేశారు. సరే అనుకున్నారు, అయిపోయింది. 10వ వచనం మనము చూస్తే, 6వ అధ్యాయములో 10వ వచనములో చూస్తే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసికొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది వ్యతిరేకించి చేసే పని కాదు. రాజుగారి ఆర్డర్ను, రాజుగారి చట్టాన్ని ధిక్కరించటం కాదు. ప్రార్థన దేవునికి చేయటం అన్నది మన మనస్సుకు సంబంధించిన విషయం, మనుషులకు సంబంధించిన విషయం కాదు. ఎవరినో ఒకరిని ధిక్కరించటం, ఎవరో ఒకరు చెప్పింది వ్యతిరేకించడం కానే కాదు. అసలు ప్రార్థన అంటేనే ఒక మనిషికి దేవునికి సంబంధించినటువంటి విషయం ఇది. ఈ ప్రార్థనకు, చట్టాలకు, అధికారాలకు, అధికారులకు ఏ సంబంధం లేదు. ఇది వ్యక్తిగతంగా చేసుకునేటువంటి ప్రార్థన. ప్రతి మనిషి కూడా దేవునితో స్వయంగా మాట్లాడవచ్చు, తన కష్టాలు చెప్పుకోవచ్చు అని ఎవరైతే నమ్ముతారో వారు దేవునికి చేసే ప్రార్థన. దీనికి లోకానికి సంబంధం లేదు. ఆ ప్రార్థన తన గురించి చేయొచ్చు, తన బిడ్డల గురించి చేయొచ్చు, తన కుటుంబం గురించి చేయొచ్చు, లేకపోతే తన గ్రామాల గురించి చేయొచ్చు, అధికారుల గురించి చేయొచ్చు, దేశం గురించి చేయొచ్చు, ప్రపంచం గురించి చేయొచ్చు. ఈ ప్రార్థన తన వ్యక్తిగతంగా ఎవరి గురించైనా చేయొచ్చు, ఎవరి గురించైనా చేయకపోవచ్చు కూడా. దీనికి ఇంకొక వ్యక్తికి సంబంధం